ఈ మధ్యకాలంలో హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సమంత, అనుష్క, ఇలియానా లాంటి వారు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తాజాగా యాంకర్ రష్మి కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుందట. తనకు రూమటాయిడ్ అనే సమస్య ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సమస్య ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందట. అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే కొన్ని రోజులు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఈ వ్యాధి ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటంతో ఏ దెబ్బ తగిలినా వెంటనే తగ్గదంట. దీని వలన ఒంట్లో శక్తి మొత్తం కోల్పోయి నీరసమైపోతారట. ప్రస్తుతం రష్మి ఇలాంటి వ్యాధితోనే పోరాడుతున్నట్లు ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక దీనికి ఎలాంటి చికిత్స లేదని, లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బాగా ఎక్కువ ఉంటే ఆయుర్వేద మందులు వాడొచ్చని, 12 ఏళ్ల వయసులో తాను దీనికి స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మి ఒకరు. అనసూయ తర్వాత యాంకర్గా ఈ ముద్దుగుమ్మ మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ పేరుతో ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత రాణిగారి బంగళా, అంతం లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఒక పక్క షోస్, ఇంకో పక్క సినిమాలతో బిజీగా మారింది ఈ పుత్తడి బొమ్మ. మరి ముందు ముందు ఈ చిన్నది హీరోయిన్గా స్టార్డమ్ను అందుకుంటుందో లేదో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా ఈఎస్ఎం న్యూస్ ఛానల్కి కామెంట్ రూపం ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాము. కృతజ్ఞతలు.